వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. సార్, చెక్ బౌన్స్ కేసులో చాలామంది దొంగ సంతకం పెట్టినా, లేకపోతే స్టాప్ పేమెంట్ చేసినా, లేదంటే అకౌంట్ క్లోజ్ చేసినా మనం చెక్ బౌన్స్ కేసు అనేది వేసుకోవచ్చా వాళ్ళ మీద? జనరల్గా ఏమవుతుంటుందంటే ఈ చెక్ బౌన్స్ కేసెస్ అనేవి అంటే ఏంటంటే మనకు డే టు డే లైఫ్లో మనం రకరకాల ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలలో మనం చెక్స్ ఇస్తుంటాం. ఎవరికి మనం ఎక్కడన్నా పర్సనల్ అప్పు తెచ్చుకున్నా, లేకపోతే బ్యాంకులకు కావచ్చు, ఇంకా ఏదన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా చెక్కులు ఇస్తుంటాం మనం. ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏమడుగుతుంటారు అంటే ఏంటంటే, సార్ నేను చెక్ మీద దొంగ సంతకం పెట్టించిన సార్ ఎట్లా చెల్తుంది అనేది అడుగుతారు. లేదంటే నేను చెక్ ఇచ్చినా సార్ పోయి స్టాప్ చేసిన పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన అంటారు. లేదంటే చెక్ ఏదైతే ఉంటుందో కదా, అకౌంట్ క్లోజ్ అయి ఉన్నది సార్, క్లోజ్ అయిన అకౌంట్ ఇచ్చినాను కానీ, దొంగ సంతకం పెట్టినాను కానీ, స్టాప్ పేమెంట్ పెట్టినాను కానీ, ఇట్లా రకరకాల చెప్పినా సార్ అది చెక్ బౌన్స్ వాళ్ళు ఎట్లా వేసుకుంటారు, ఎట్లా చెల్లుతారు సార్ అని అడుగుతారు కోర్టులో. ఓకే, సో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి నువ్వు చెక్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ చెక్ మీద దొంగ సంతకం పెట్టినా, లేకపోతే ఆ చెక్ని నువ్వు అకౌంట్ స్టాప్ చేసి అకౌంట్ క్లోజ్ అయిన అకౌంట్ చెక్ ఇచ్చినా, అకౌంట్ నువ్వు చెక్ ఇచ్చిన తర్వాత దాన్ని స్టాప్ పేమెంట్ పెట్టినా నువ్వు లైబులే. కోర్టుకి వెళ్ళి నా అకౌంట్ క్లోజ్ అయిపోయింది చెక్ ఇచ్చినా అనలేదు. అక్కడ కోర్టు ఏం చూస్తుంది, నీ అకౌంట్ క్లోజ్ అయిందా, దొంగ సంతకమా, లేకపోతే ఏం చేసినా చూడదు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ పర్సన్ దగ్గరికి జెన్యున్గా పోయిందా లేదా, అంటే ఏదో కరెక్షన్ ఉంటుందా కదా పోతుంది. అది ఫస్ట్ క్వశ్చన్ కోర్టు మాట. రెండోది వచ్చేసి ఏమవుతుంది అంటే ఏంటంటే ఆ చెక్ లీగల్గా వెళ్ళిందా ఇల్లీగల్గా వెళ్ళిందా అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎవరు తీసుకున్న వ్యక్తి. ఇప్పుడు నేను చెక్ తీసుకున్నా నీ దగ్గర నుంచి, నేను కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ చెక్ లీగల్గా వచ్చింది, ఎన్ఫోర్సబుల్ డెబిట్ అనేది నేను ప్రూవ్ చేసుకోవాలి. కానీ జనరల్ పబ్లిక్ ఏమంటుంటారంటే నేను దొంగ సంతకం పెట్టినా చెక్ చెల్లదు, లేకపోతే ఆపేసినా చెక్ చెల్లదు, లేకపోతే అకౌంట్ క్లోజ్ అయినా చెక్ ఇచ్చినా అంటుంటారు. అది కాదు. చెక్ ఎట్లా పోయింది అనేది, ఇల్లీగల్గా వెళ్ళింది అనేది మీరు ప్రూవ్ చేయాలి, లీగల్గా వచ్చిందని నేను ప్రూవ్ చేయాలి ఫస్ట్. అంటే ఇద్దరి మధ్యలో ఒక చెక్ నా దగ్గరికి ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది అంటే దాని అర్థం మన ఇద్దరి మధ్యలో కరెక్షన్ ఉందనే కదా. అది లీగల్గా ఉందా లేదా కరెక్షన్ అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. సో నేను అందరికి చెప్పేది ఏంటంటే ఒక్కసారి చెక్ అనే ఇన్స్ట్రుమెంట్ పోయిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని ఎట్టి పరిస్థితులలో దాన్ని చెక్ పాస్ అయ్యేటట్టు చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.